ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది పవిత్ర క్షేత్రం త్రికుటాచలం. ఇక్కడ మహాశివుడు త్రికూటేశ్వరుని రూపంలో కొలువై ఉన్నారు. స్వామివారిని భక్తులు ఎల్లమంద కోటయ్యగా కూడా పిలుస్తారు. భక్తులు చేరుకో కోటయ్య అని పిలుస్తూ కొండ ఎక్కుతారు. అందుకే ఈ కొండను కోటప్ప కొండగా పిలుస్తారు. ప్రతి ఏడాది శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. కార్తీక మాసంలో వన సమారాధనలు కూడా ఘనంగా జరుగుతూ ఉంటాయి. తిరునాళ్లను చూసేందుకు దేవతలే దిగొస్తారని చెబుతారు. ఇక్కడ ఏ కొండను ఏ కోణం నుండి చూసినా 3 శిఖరాలు కనబడతాయి. అరుణాచలంలో కనిపించిన విధంగానే కోటప్ప కొండలోనూ కనిపిస్తాయి కాబట్టి దీనిని త్రికుటాచలం అని పిలుస్తారు. అందువలనే ఇక్కడి స్వామిని త్రికుటాచలేశ్వరుడు అని పిలుస్తారు. ఇక 3 శిఖరాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపాలను రుద్ర రూపాలుగా భావిస్తారు. అయితే ఈ చారిత్ర త్రికోటేశ్వర ఆలయం 1172లో వేలనాటి చోళరాజైన కులోత్తుంగ చోళరాజు సామంతుడు మురంగి నాయుడు వేయించిన శాసనాలను బట్టి తెలుస్తోంది. అంతేకాదు ఈ ఆలయానికి రాయలసీమను పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయలు కూడా పెద్ద ఎత్తున భూములను దానంగా ఇచ్చినట్లుగా చెబుతారు. రాజులతో పాటు నరసరావుపేట, చిలకలూరుపేట, అమరావతికి చెందిన జమీందారులు దేవాలయం అభివృద్ధి కోసం భూములు, నిధులను దానం చేశారు. 1587 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కోటప్ప కొండ కోసం 703 మెట్లను 1761లో నిర్మించారు. కోటప్ప కొండ కోటయ్య స్వామికి నివేదించే ప్రసాదం కూడా వినూత్నమైనదే. ఏ దేవస్థానంలోనూ అరిసెను ప్రసాదంగా ఇవ్వరు. ఒక్క కోటయ్య స్వామి ఆలయంలో మాత్రమే అరిసెను ప్రసాదంగా పంపిణీ చేస్తారు. కోటప్ప కొండ గురించిన స్థల పురాణం ప్రకారం దక్షయజ్ఞం భగ్నం చేసిన తరువాత పరమశివుడు తనకు తాను చిన్న బాలుడిగా రూపాంతరం చెంది దక్షిణామూర్తిగా కైలాసంలో కఠిన తపస్సు ఆచరించిన సమయంలో బ్రహ్మదేవుడు దేవతలతో దక్షిణామూర్తిని సందర్శించి ప్రార్థించి తమకు జ్ఞానబోధ చేయమని కోరాడు. పరమశివుడు బ్రహ్మాదులను త్రికుటాచలానికి వస్తే జ్ఞానం ఇస్తానని చెప్పగా బ్రహ్మదేవుడు త్రికుటాచలానికి వచ్చి పరమశివుని నుండి జ్ఞానోపదేశం పొందాడు. ఈ చోటనున్న గుడికే పాత కోటప్ప గుడి అని పేరు. ఇక్కడ శివలింగం 1 అడుగు ఎత్తులో ఉంటుంది. ఈ గుడి ఉన్న శిఖరాన్ని రుద్రశిఖరం అని పిలుస్తారు. విష్ణువు శివుడి కోసం తపస్సు చేశాడనే నమ్ముతారు. ఇక్కడ పాపనాశేశ్వర ఆలయం, పాపనాశ తీర్థం అనే పవిత్ర చెరువులు కూడా ఉన్నాయి. రుద్ర శిఖరమునకు నైరుతి భాగానున్న శిఖరమునకు బ్రహ్మ శిఖరం అని పేరు. రుద్ర విష్ణు శిఖరములపై జ్యోతిర్లింగాలు ఏమీ లేకపోవడంతో ఈ శిఖరంపై బ్రహ్మదేవుడు తపస్సు చేసినట్లుగా చెబుతారు. మరో కథనం ప్రకారం నందుడు అనే యాదవుడు తన భార్య కుందురితో కలిసి త్రికూట కొండలకు దక్షిణంగా ఉన్న గ్రామంలో నివసించేవాడు. అయితే వారికి ఆనందవల్లి అనే కుమార్తె కలిగింది. కుమార్తె పుట్టిన తరువాత వారు ధనవంతులవుతారు. ఆమె శివభక్తురాలిగా మారిపోతుంది. రుద్రకొండపై ఉన్న కోటేశ్వర ఆలయంలో పూజలు చేస్తూ తన భౌతిక జీవితంపై ఆసక్తిని కోల్పోయింది. ఓసారి ఆనందవల్లి కోటయ్య స్వామి వద్ద కూర్చొని పూజ చేస్తూ ఉండగా మహాశివుడు జంగమదేవరగా కనిపించి తన భౌతిక జీవితంపై ఆసక్తి కలిగేలా చేసేందుకు ఆమె గర్భవతి అయ్యేట్టుగా ఆశీర్వదిస్తారు. గర్భవతి అయినప్పటికీ ఆమె ప్రతిరోజు కొండ ఎక్కి స్వామిని పూజిస్తూ ఉండేది. నడవలేని స్థితిలో కూడా శివుడిని వదలకుండా పూజించేందుకు వస్తుండగా ఇకపై కొండకు రావద్దని తానే ఇంటికి వస్తానని జంగమయ్య చెబుతాడు. అయితే కిందకు వెళ్లే సమయంలో వెనక్కి తిరిగి చూడవద్దని చెబుతాడు. బ్రహ్మకొండను చేరుకున్న ఆనందవల్లి వెనక్కి తిరిగి చూస్తోంది. ఆ క్షణం జంగరదేవర గుహలోకి ప్రవేశించి లింగ రూపంగా మారిపోతాడు. అదే ప్రస్తుతం ఉన్న కొత్త ఆలయం. ఇక్కడే స్వామిని దర్శించుకొని పూజలు చేస్తూ ఉంటారు. ఆ తరువాత కాలంలో ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ వస్తున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.